హాయ్ బ్రాస్, గుడ్ మార్నింగ్, యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఇంట్లో. ఇది ఎట్లా పోతుంది వెనకకి? ఇది ఎట్లా పోతలేదు, ఏం కదా, ఇది న్యాచురల్గా ఉండాలి. ఇది పచ్చళ్ళు నూడుతున్నాడు, పచ్చడి నూడుతున్నాడు, కత్తి నూడుతున్నాడు. కొత్త కత్తి ఏదైనా వేసి రా పాత, అదే పీతాంబరి అయ్యి దీవుని సమానం పీతాంబరి. నీకే పీతాంబరి దొమ్మితే మంచి అవుతుంది ఇట్లా చూడు. అరే నైస్, అది ఆల్రెడీ దాని పర్పస్ అది పోయి కాయలు కొట్టుడు. నీకు ముందర ముండి కత్తి ఉన్న కూర్చో చాలు. కొద్దిగా ఫ్రూట్స్ పెట్టుకోవాలి. మామిడికాయలు వజ్రాయుధం. నువ్వు బట్టలు వేసుకోవాలరా, ఇది లాగరా. సెటప్ చాలా బాగుంది. ఏ ఆగురా, ఏమవుతారు అట్లా ఒక్కొక్కటి తుడిచి పెట్టాలి. స్నానం కూడా చేయలే, 12 అవుతుంది. అంటే నేను కూడా చేయలే అనుకో. ఇది అల్లం వెల్లిపాయ, ఇది అల్లం నేనే తీసిన అనుకో. మంచిగా ఉంది, నేను తీసినాను. మిక్సీ కొడుతుంది ఇప్పుడు. పేస్ట్ చేయాలి. నిన్ననే చేస్తే ఏమవుతుంది? నిన్న వేస్తే ఫ్రెష్ ఉండదు. ఓ రక్క పట్టుకోనికి వస్తలేదు. ఓకే, ఇట్లా తీస్తారు నేను లాగులు. ఇట్లా వదలంట. దీన్ని పొట్టు తీసి మళ్ళీ ఇంట్లో తీయద్దు, ఇది బయటకు వచ్చేది తీయాలి. అయితే పొట్టు పడి మనల్ని పొట్టు తిడతారు అన్నమాట. చూడు, మొగ్గులు కూడా పనిచేస్తారమ్మా. ఓన్లీ ఆడోళ్ళు కాదు, మొగ్గులు కూడా పనిచేస్తారు. అల్లం వెల్లిపాయ పేస్ట్, కుక్కర్ కాదు, ఇదేనా నెయ్యి లేకుంది కానీ ఇది అట్లా వేసి చల్లగా అయినాక పక్కకు పెడతారు. ఇది అంతేనా? ఇంట్లో సామాన్లు ఇంకా అన్నీ బయట ఉంటాయి. పచ్చడి వేస్తాం. ఇది బొట్టు పెట్టే ప్రోగ్రామ్ అనమాట. దాని మీద 3 కాదు, 3 పక్క ఆగరా పాపం. గాజులు వేసుకోవాలి ఆడపిల్ల. ఫస్ట్ టైం ఫ్లాప్, మళ్ళీ గాజులు వేసుకోపో. గాజులు వేయలే, ఇప్పుడు గాజులు వేసుకుంది. నైస్. ఇట్లా పెద్ద పెడుతున్నావా? ఇంకా అమరసింహారెడ్డి ఏం కదా, బాగుంది. అట్లనే ఉండాలి. జై శ్రీరామ్. మొక్కలు అట్లా మొక్కి స్టార్ట్ చేయాలి. కాయలు అప్పుడే పుల్ల ఉంటాయి. అదే కాయ బాగాలేదా లేకపోతే కత్తి బాగాలేదా? ఓకే, పర్లేదు. అది ఒక్కదానికి అట్లా అయింది. తర్వాత ఓకే, ఊపు అందుకుంది విరాట్ కోహ్లీ లాగా. గుంటూరు కారమేనా? 3 మ్యాంగో. 3 మ్యాంగో ఒకసారి దిస్ ఈస్ 3 మ్యాంగో. ఓకే, దీంతోనే చేస్తారంట పచ్చడి. ఇట్లా ఒకరు ఇంట్లో చేసేటోళ్ళు ఉంటే పైసలు మిగులుతుంది. అంటే ఒక బయట ఒకటి 5 రూపాయలు అంటున్నారు.
ఇచ్చే పైసలు అంటే ఇంట్లో ఇచ్చేటిగా బయటకు పోయే పైసల గురించి మాట్లాడుతున్నా. ఏమేమో తెచ్చి ఏంటండి ఇది ఉప్పా? అరే ఉప్పులా పిండిలాగా ఉంది కానీ అది లేదు, అది ఉప్పు వేరే రకం, అది పచ్చడికి వాడేది ఉప్పు వేరేరా, మన నార్మల్ ఉప్పు అదే ఇది అంటే నార్మల్ లాగా ఉంటుంది, కొంచెం పిండి పిండి ఉంటుంది. ఒకసారి క్లీన్ చేయండి, ఒకసారి సర్ఫేస్ అంతా క్లీన్ చేయండి. ఏం కాదు, ఇంకో క్లీన్ చేసుకుంటా పోతే పొద్దు తెల్లాడుతుంది. ఇది నేను అంటే ఇప్పుడు ఓపెన్ గా కట్ చేయండి ఒకసారి. ఏది అట్లా కాదు, అది ఉప్పు ముదలకి ఏమైనా అనిపిస్తుందా అని. కారం ఉందా? కారం కారం ఉండదా? ఉప్పు కనిపిస్తాయి కొన్నిసార్లు. ఈ వానికి తెలియదు, వానికి ఎడతావు మళ్ళా పేరుకి మళ్ళా షెఫ్ వాడు. ఇబ్బంది పెట్టి ఉండొద్దనే కదా. ఒకటేనా ఆడపిల్ల పని చేయవే? దానికోసమే చూస్తున్నా, ఒకటి కూడా ఆడపిల్ల పని చేస్తలేదు. చెయ్యేముంది ఆడ బ్లౌజ్ వేసుకుని వేస్తుందా? ఎంత వేసుకున్నా లేదు, మామిడికాయ పచ్చడిలో నేను మామిడికాయలు తిన్నాను, అది స్పెషల్. ఎందుకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకేనే మామిడికాయ పచ్చడి తినవా? ఆ మామిడికాయ కారం బాగుంటది, అది మామిడికాయ కారం బాగుంటది, అందుకని తింటాం. మామిడికాయలు తినబుద్ది, మామిడికాయలు అంత తినబుద్ది కాదు. నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ పులుపు. కొంతమంది తిన్నాక అసలు చేతులు కడుక్కోకుండా ఉండలేరు, కొంతసేపు కూర్చోలేరు, వాళ్ళకి చేతులు మంటలేస్తాయంట. ఉంటాడు మా దోస్తుగాడు ఉంటాడు, వాడు ఇట్లా తిన్నాడంటే పోయి కడుక్కోవాలి ఇంకా ఖచ్చితంగా, ఏం తిన్నా సరే. ఏదో చేతులు మంటలేస్తుంటాయి, ఆ కారంకో మరేమో తెలియదు కానీ. నీకు కూడా లేదు సార్? సక్సెస్, ఒక్కటి చేసి ఖుషి చేస్తున్నాడు వాడు. ఏడుందిరా వీడియో ఇది? ఆగరా, వావ్ నైస్ వచ్చి ఇదే చూస్తే ఎక్కువసేపు చూస్తే బోర్ పడుతుంది. కడగానికి పోతుంది, ఏం కడుగుతుంది? నువ్వు పని చేస్తుంటే ఒక ఆనందం లక్కి. ఏయ్ వీడియో తీస్తున్నారా? అయ్యా ఆమె ఫేమస్ లాగర్. అలాగే ఒక క్వశ్చన్, పచ్చళ్ళు ఎందుకు చేస్తారు? ఓకే కరెక్ట్ ఆన్సర్. చెప్పు, ఎందుకు చేస్తారు పచ్చళ్ళు? పచ్చడి చేసిన ప్రతిసారి ఏదో న్యూ ఆఫరింగ్ అన్నట్టు ఉంటది ఇంటికి. అంటే ఇంటికి ఏమైనా వస్తుంది అని నమ్మి, లేదా ఇంటికి ఏమైనా రానికి మనం వెల్కమ్ చేస్తున్నాం, డబ్బు కానీ ఏదైనా. రెస్పెక్ట్ఫుల్ జాబ్, అది ఎట్లా పడతారు చేయరాదు, మంచిగా చేయాలంటూ. వెరీ రెస్పెక్ట్ఫుల్ పద్ధతికి చేయాలి. తెలుసా మీకు? నీకు తెలియదు, ఎందుకు తెలుస్తాయి? చిన్న పిల్లలకు తెలుసు. మొన్ననే టెన్త్ ఫెయిల్ అయింది, పాస్. మొన్ననే టెన్త్ పాస్ అయింది, స్కూల్ టాపర్. హోటల్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్, ఇంటికాడ కూడా ప్రాక్టికల్స్ చేస్తున్నాడు రవిడు. మెల్లారా ఆయన చెయ్యి. సక్క వస్తలేదు, అది వేరే విషయం. చేయరా
చెయ్యి వదిలే అట్లా నువ్వు నాకు అలవాటు పోయి నీ కిచెన్ ఇట్లా కూర్చొని అలవాటు మాకు అట్లా పోయొద్దురా ఎక్కడ కాకుండా అదే నువ్వు ఆడ పోసేది ఒక లాగా ఉంటుందిరా ఇది వేరే తీరు చెయ్యి కానీ చేయారు అన్నం అది split అయ్యింది. వీడియో ప్లే లేదు మాట్లాడుతున్నాడు ఏమో పాటలు పెట్టింది లాగు పైన ఇంట్రెస్ట్ అన్నీ పోతున్నాయి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కడిగి పిల్లకేసారా అంతే ఉండు కిందికి వచ్చి రన్నది తెస్తా ఉండు అంతే ఇది మక్కలు మరకలేదు డ్రెస్ చూపేది నాకేదైనా డ్రెస్ పట్టుకురా నీ చికెన్ కారీ అవుట్ఫిట్ పట్టుకు చికెన్ కర్రీ మటన్ కర్రీ కాదు అది చికెన్ కౌరీయా చికెన్ కారీ కరెక్టే కరెక్టే వాళ్ళకి నువ్వు దాని నువ్వే చికెన్ కర్రీ మటన్ కర్రీ గట్టి ఉంటేనే మంచి ఉంటుందా క్రంచీ ఉంటుంది తింటావా ఇది తీసుకో ఇచ్చి తీసుకురా రియాక్షన్ ఏదో రియాక్షన్ ఇక్కడ ఇయ్యే. బాగుందా ఇయ్యి ఉందా ఎందుకుంటుందిరా ఎందుకుంటది పచ్చడి పెట్టు పుల్లా ఉండాలి పుల్లగా ఉంది నువ్వు బాబు మనం చింతపండు స్వీట్లు ఏం చేయండి చింతపండు స్వీటా అదే రోజు సాయం చేసుకోవాలి ఎక్కువ వచ్చింది నేనేం చేసిన నేను ఇక్కడ అంతా చెయ్యి నా చెయ్యి పెద్దగా ఉంది నీ చెయ్యి పెద్ద కాదు ఎందుకు ఇదేసు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారా మమ్మీ ఖుషి అవుతున్నారు రా వాళ్ళు కొట్లాడుకుని డాడీ నేను కొట్లాడతాం ఈసారి సరే నువ్వు చావగొడుతుంది డాడీ ఏం మాటలు ఉంటాయి లేకపోతే అంటే నాకు చాలే కాదు పిండి మాడికాయలా పిండి వేస్తాం పెసరపప్పు పిండి వేసి అరే మరి పిండి మాడికి సరే ఓకే పప్పు వేసి అది పిండి లెక్క అవుతుంది కుక్ చేసేటప్పుడు ఓకే ఏం చేస్తారు ఒక డ్రమ్ ఆవకాయ అంటే జస్ట్ మామిడికాయలు అండ్ కారం ఆ, ఏముండవు స్పెసిఫికేషన్ అదేదో ఆవిపోవడం అంటాం అదే వాళ్ళ పల్లి చట్నీ అంటే పల్లీలు వేస్తారు 11 రకాలు 9 రకాలు పల్లి మాడికాయ అంటే పల్లీలు వేస్తారు అంతే ఇప్పుడు వేయాలి పల్లి పొడి వేస్తారు పళ్ళు లేరు పిండి చెట్టులో పెసరపప్పు వేస్తారా అందుకని ఓకే అందుకని ఆ టెక్స్చర్ అది బాగుంటుంది అమ్మ వాళ్ళది అదే అమ్మ వాళ్ళు నేను అడిగిన ఎందుకు అట్లా అంటే అమ్మ అంటే పెద్దమ్మ. చేస్తారంట పెద్దం ఆ మాట పెద్దం మీరు మళ్ళీ పాగలు కాదు ఎందుకు ఏం కదా అవునా మనం మా అమ్మ ఎందుకు తింటాము అమ్మ అంటే అమ్మ ప్లస్ అమ్మ అట్లా మల్లెపల్లి సైడ్ ఆమె వాళ్ళు ఆమె ఆడు ఉంటది కాబట్టి ఆమె అమ్మ అట్లా ఆడపిల్ల అంటే ఆడపిల్ల అన్నట్టు ఏం చేసిర్రు అదే ఎండబెట్టిరా ఆరబెట్టి ఎండబెట్టడం వేరే ఆరబెట్టడం ఓకే వేసేసాడు బాగా వేసేసాడు. డిఫరెంట్ బోత్ ఆర్ నాట్ సేమ్ ఓకే ఓకే ఎండకు పెడితే ఎండబెట్టినట్టు గాలికి పెడితే ఆరబెట్టినట్టు ఫ్రీ సెన్స్ లేదు ఆ ఉంగరాల దాంట్లో ఫస్ట్ ఓడిపోతారు తర్వాత ఓడిపోయినాక తర్వాత ఎప్పుడైనా ఓడిపోతే అలవాటు అయిపోతుంది సరే అప్పుడే ఓడిపోయినా ఇప్పుడు ఏముంది అని అట్లా అదొక ఇన్స్పిరేషన్ అన్నట్టు ఏముంది అక్కడే అయిపోయిందని అక్కడే అయిపోయింది లైఫ్ ఆనే ఓడిపోయినాం తెలంగాణలోనే జిల్లాకు వేరే స్లాంగ్ ఉంటుంది శ్రీకాకుళం కాదు తెలంగాణ చెప్తున్నా కరీంనగర్లో అవపడతలే అంటారు అవపడతలే అంటే ఏంది కనిపిస్తలే అని అవపడతలే అంటారు మల్లెపల్లి కూడా అంటారా నల్గొండ అవపడతలే అంటారు చాలా ఉంటాయి ఇంకా పేరు మనము ఇస్రడంని ఇగ్గు అంటాం మన ఇగ్గు అన్నారు వాళ్ళు ఇగ్గు అంటే వాళ్ళు ఏదో బూతులాగా చూస్తారు స్పేషియర్ గైస్ అట్లా గ్లౌజ్ పెట్టుకుని చేయాలి మొత్తం మండుతాయి దాని తర్వాత ఏంది శనగపప్పు మెంతులు అలాగే శనగపప్పు మెంతులు ఇక్కడ ఇప్పుడు ఏం పచ్చడి ఇది అల్లం అల్లం చట్నీ అల్లం చట్నీలో పప్పులు వేస్తారా ఇవి వేయాలి ఇవి కొన్ని వేయాలి అదేంటి కందిపప్పేనా అవి మళ్ళీ పని శనగపప్పు ఓకే మెంతులు శనగపప్పు మెంతులు తర్వాత ఇదేంటిది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వెయిట్ 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 మొత్తం ఏది కదా
చల్లగా అయిందా? ఇది అల్లం పచ్చడి కాబట్టి అల్లం పేస్ట్ వేస్తాం. వావ్, చిటికలే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మన ఎత్తుకలాగిన వాసన వస్తుంది కదనే? పడాలి పడాలి, వేయాలి. కలిపినాక వేస్తారా? దన వేస్తాం. కాకుండా వేయద్దు అట్లా. తెలుసు మాకు ఎంతో కొంత చేయకపోయినా తెలుసు. అందులో కాయలు వేసి అయితే కాయలకు కొంచెం ఆయిల్ వేయాలి. డాడీ వాష్ చేసినాం, వాడి పచ్చడి చేస్తున్నాడు, వాష్ పెట్టుకున్నాడు. తగ్గేదే పుష్ప 3. మమ్మీ ఇచ్చింది తగ్గేది. దీంట్లో కలిపే కాయ మెత్తగా కాదంట. చూద్దాం ఈసారి. మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి అయ్యి ఇంకా తెలుసు మెంతులు తెలుసు. ఇదే అంటారు. రెండు కలిపి చేస్తేనే జీలకర్ర మెంతులు. రెండు కలిపి మిక్సీ కొడతారు. పోయమ్మా బుజ్జి, ఏంటి నేనే పోయి మంచి దండం పెట్టుకో. ఇంటర్లో మంచి మార్కులు రావాలి. వస్తాయి, నేను రాసి వస్తాయి. అది మార్కెట్ మీద మనం గోల్ అంటే ఇంకొక నేను ఎడిటింగ్కి ఒక రోజు పడుతుందిరా నాకు. సో ఓన్లీ నిజమేనయ్యా పుల్లారావు. బట్ హ్యావ్ బట్టవాలా బాట్లేదు ఇక్కడ. ఆడొకటి బట్ట నాప్కిన్ ఉంది అయినా పెట్టే కదా. అదే కూడా పెద్ద విచిత్రం. అయిపోవడం అంటలేడు డాడీ, అది తక్కువైందేమో. ఉండడానికి పర్లేదు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎస్, నాకు కూడా. సూపర్. ఇంకొక పిడికెడ్ వేయండి డాడీ అని అందుకని. అది ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టాలి అట్లా పక్కకి? 3 days. 3 days పక్కకు పెట్టేసేయాలి. అంటే జాడీలో పెట్టుకుంటేనే తెలుస్తుంది, ఇట్లా పెట్టొద్దు. ఏమంటారు దాన్ని? మాగడం ఏమంటారు కానీ? అట్లా అందుకే అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా తెప్పించేది. దాన్ని ఏమంటారు కానీ? ఊరడం. ఊరడం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అల్లం పచ్చడి. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర అద్భుతంగా ఉన్నాయి. ఫుడ్ అని ఆహా అనాలి. నెయ్యి కలర్ వచ్చిందండి. బాగా కుదిరిందండి. బాగా కుదిరిందండి. బాగా కుదిరిందండి. బాగా ఇదేంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది పల్లి మామిడికాయ. అదేం పొడి? ఏది? అది ఇది ఆవ పొడి. ఆవ పొడి. ఆవ పొడి, పల్లీలు, అది పల్లి పొడి. పల్లీలను మిక్సీకి వేసినది. మళ్ళీ ఆవ పొడి అంటే ఇప్పుడు ఆవకాయ అవుతుంది కానీ అది పల్లి వేస్తాం, ఇది క్వాంటిటీ ఎక్కువ వేస్తాం. ఆవకాయలో జస్ట్ ఇప్పుడు దీంట్లో కూడా వేస్తా ఆవ పొడి. ఆహా, అల్లం చట్నీలో ఆవ పొడి వేయరు. ఓకే. మామిడికాయ పెద్ద మామిడికాయలో వేస్తారు. ఆవకాయ ఇప్పుడు మనం పెద్ద మామిడికాయ మన ఇంట్లో తిన్నాం కాబట్టి పల్లి మామిడికాయ చేసుకున్నాం. అది కొంచెమే చెప్తుర్రా నాకేం. పెద్ద మామిడికాయ అంటే ఆవ పొడితో చేస్తారా బిడ్డ? ఇప్పుడు వేసేది పల్లి మామిడికాయ అంతే కదా? పల్లీలు అంటే పల్లీలు, అదే పల్లి పొడి. పల్లి ఇప్పుడు దీనిలో కారం వేసిర్రు, ఆవ పొడి. ఇది ఆవ పొడి, ఆవ పొడి ముందే వేసిర్రు. పల్లి పొడి, ఇది పల్లి పొడి. మూడు కలిపి ఇప్పుడు వేసి నూనె వేస్తారు. నూనెనా? తాలింపు వేస్తారు. నూనెనేనా? అలా అదేంది. వేడి చేసి చల్లగా చేసి వాళ్ళ కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కొంచెం కలర్ కోసం కాదురా. రుచి కోసం అన్ని రుచి. ఇట్లా కలుపుకుంటారు. ఇది ఇప్పుడు ఏమవుతుంది? పల్లి పచ్చడి కోసం. పల్లి మామిడికాయ. అదేరా పల్లి మామిడికాయ. పల్లి పచ్చడి. ఇప్పుడు ఈ పల్లి మామిడికాయ యొక్క మిశ్రమంలోకి నూనె బాగా కలిపి వేసేసామన్నమాట. ముందు దానిలో ఇదేం నూనె? ఆవ నూనె. జీలకర్ర, ఆవాలు, నూనె. అయితే ఇందులో నూనె ఎక్కువ ఎందుకు వాడారంటే నూనె ఉంది కాబట్టి వాడారు అంతే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. నూనె ఏమన్నా వేసినాం అంతే. మరి అట్లా కాదు, ఇందులోకి నూనె వేసుకుంటాము, తర్వాత మామిడికాయలు వేస్తాము.
వేసి ఇలా కలుపుకుంటే కొంచెం ఇవి ఈజీ కూడా పడతాయా? ఇప్పుడు అనిపిస్తుంది వస్తున్నా వస్తుంది ఇప్పుడు అన్నీ ఇచ్చే వరకు తప్పు లేదు ప్రేమ లైక్ ఇది బాండిది చేసుకోమని తెలియాలి కదా. అదేమో అనుకుంటున్నా కానీ గుంజుతుంది అది ఎంత ఇష్టం గుంజుతుంది ఇది పల్లి మాడికే ఫ్రాన్స్ నూనె ఎక్కువనే వేసుకోను. గుంజుతుంది ఇట్లా కలిపిందే చూడు ఏంటిది హాఫ్ హ్యాండ్ మెథడ్, అదేదో మెథడ్ అంటారు కదా, సింగిల్ హ్యాండ్ మెథడ్, సింగిల్ వే మెథడ్ ఏదో అంటారు. ఇట్లా చేస్తే ఇట్లా చెప్తారు. అది వానాడు సని వీడియోలో అయితే కంటెంట్ బాగానే వస్తుంది, బాగానే ఎడిటింగ్ చేయాలి. ఏమండి కొన్ని కాయలు వేస్తా ఇద్దామా? ఓకే ఆవకాయకి ఫస్ట్ ఏమో వేసింది ఇదే ఆవపొడి. మళ్ళీ ఆవపొడి కొంచెం వేసి ఓకే. ఇది కారం. ఇప్పుడు కారం, ఆవపొడి కారం ఏంటంటే 3 రకాల చేసినాం అన్నమాట మనం. ఇది 3వ రకం. మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు, మళ్ళీ ధనియాల పొడి, ధనియాలు అంటారు, జీలకర్ర ఆవాల పొడి, అది జీలకర్ర మెంతుల పొడి ఒకేసారి. అన్ని జీలకర్ర అంటారు, కన్ఫ్యూజింగ్ ఉంది మమ్మీ. పుట్నాలు అగైన్ కొన్ని పుట్నాలు వేస్తాం. పుట్నాలు శనగపప్పు. ఇది కొంచెం ఏంటిది పసుపు. మళ్ళీ కొంచెం పసుపు తీసుకోవాలన్నమాట. కొంచెమే సరే సరే. ఇది ఆవకాయ. ఆవపిండి ఒకటే వేస్తారా? ఆవపిండి కారం కూడా కారం వేస్తారు. వేస్తారు. ఆవపిండి ఒకటే వేయరు. నూనె వేస్తాం. ఇది అంత పచ్చడి లాగా లేదు కానీ ఇదే జర పొడి పొడి ఉంది. ఇది ఇంకా వేయాలరా? ఇది కాదు, అది ఏది నువ్వు వేసేది. ఇంకా వేయాలరా? నూనె కొంచెం వేయాలి. దీంట్లో ఉన్నది వేస్తా. కొంచెం నూనె వేసుకుంటే ఇట్లుండి సరిపోకపోతే మళ్ళీ కలుపుతారా? అట్లెందుకు జీలకర్ర, అట్లెందుకు నూనె వేయాలి? హబ్స్. ఆ హబ్స్ మనకు డైజెషన్, బాడీలో హీట్ తేయడానికి, యాంటీ ఆక్సిడెంట్స్, ఆవాలు, జీరా గ్యాస్ట్రిక్ సంబంధం ఉంటుంది. ఆవాలు హీట్, ఒమేగా 3 ఉంటుంది దాంట్లో. పచ్చడి తినడం మంచిది అంటావు. అదే పని మీద తినవద్దు. ఎక్కువ తినదు, ఏదో ఎంత తినదు అందుకే ఫస్ట్ 2 ముద్దలు అంటారు అంతే. ఫస్ట్ 2 ముద్దలు ఆవకాయ అంటారు అంతే. అదే దాంతో తినలేము కూడా. డబ్బులు ఇస్తారా? సైలెంట్. ఇది ఆవకాయ, ఇదేంది అల్లం పచ్చడి, ఇది పల్లి చట్నీ. కంప్లీటెడ్ గైస్, సక్సెస్ఫుల్లీ.